ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. సుమారు 200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు 4000 థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఈ సినిమా చూడాలనుకున్న అభిమాని జేబు మాత్రం చిల్లు పడుతుంది. ప్రీమియర్ షో చూడాలంటే కనీసం 3000 వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఇన్ని ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఎలా ఇచ్చారు అనే టాపిక్ పై మనతో మాట్లాడటానికి మన స్టూడియోలో ఉన్నారు దర్శక నిర్మాత సునీల్ కుమార్ రెడ్డి, అలాగే సునీల్ సినిమా విశ్లేషకులు మూర్తి గారు ఉన్నారు. సో 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 వీళ్ళు మనతో జాయిన్ అయ్యే ముందు మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావుతో ఒకసారి మాట్లాడదాం. నాగేశ్వరరావు, బాహుబలి సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ షోకి 3000 అంటున్నారు. బ్లాక్లో కొన్ని లక్షలు కోట్లు ఇప్పటికే గడించారని చెప్తున్నారు. ఎవరు లబ్ధి పొందుతున్నారు ఈ మొత్తంలో? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హరి, బాలీవుడ్ గానీ టాలీవుడ్ గానీ అన్ని వుడ్లు గర్వపడే విధంగా టాలీవుడ్ లో 200 కోట్లతో ఒక తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా మనం అంతా గర్వపడాల్సిన విషయం అయినప్పటికీ, కాకపోతే అభిమానానికి చిల్లు పడుతుంది అనే దానికి మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించిన నిర్మాతలు టిక్కెట్ల విషయంలో తన అభిమాన నటుని గాని అభిమాన దర్శకుడి సినిమాకు వస్తున్న అభిమానికి జేబుకి అయితే చిల్లుపడే అవకాశం ఉంది. ఎందుకంటే బెనిఫిట్ షో చూడాలంటే 3000 రూపాయల వరకు టికెట్ అమ్ముతుందని బయట ప్రేక్షకులు చెప్పే సమాధానం. అలాగే ఆన్లైన్ కౌంటర్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదే నెట్ లో చూస్తే ఒక్క టికెట్ కనిపించడం లేదు. థియేటర్కి వెళ్తే ఒక 10-15 నుంచి టికెట్లు ఇస్తున్నారు కానీ మిగతా అన్ని క్లోజ్ అని చెప్తున్నారు. ప్రభాస్ మీద కానీ రాజమౌళి సినిమా మీద కానీ అభిమానంతో థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు నిరాశతో ఎదురు తిరుగుతున్నాడు. మనం వైజాగ్ లో తీసుకుంటే థియేటర్స్ మీద రాళ్లు వేసి పగలకొట్టిన సందర్భాలు కూడా మనం తీసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ బాహుబలి చూద్దామనుకున్న ప్రేక్షకులకి మాత్రం టికెట్ దొరికే అవకాశం లేదు. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు బ్లాక్ ఉన్నాయి. కాకపోతే వెళ్ళిన ప్రేక్షకులు మాత్రం ఒక టికెట్ కూడా దొరకట్లేదు. వచ్చిన 10 టికెట్లు అమ్ముతున్నారు, మిగతా అన్ని బ్లాక్ లో వెళ్ళిపోతున్నాయి. అయితే ఈ బ్లాక్ టికెట్స్ ఎవరికి చేరతాయని అయితే ఇక్కడ నిర్ణయంగా మారింది. అటు డిస్ట్రిబ్యూటర్స్ బ్లాక్ చేస్తున్నారా, లేకపోతే థియేటర్ యాజమాన్యం బ్లాక్ చేస్తున్నారా అనేది చాలా సందేహంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ఒక్కొక్కటి చార్టీ షో చొప్పున ఈ సినిమాని 10 లక్షల చొప్పున వేస్తున్నారు. మల్టీప్లెక్స్ ఒక చార్టీ షో చొప్పున 10 లక్షలు తీసుకొని ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇప్పించిన తర్వాత ఒక్కొక్క టికెట్ అతను 1000 రూపాయలకు అమ్ముకోవడం, ఇలా అభిమానిని రాజమౌళి ప్రభాస్ సినిమా చూడటానికి వచ్చిన అభిమాని దోచుకోవడం జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకు మాత్రం 4000 స్క్రీన్లో ఈ సినిమా వేసినప్పటికీ కూడా థియేటర్ ఒక టికెట్ కోసం కూడా ప్రేక్షకుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే అభిమాని మాత్రం దోపిడీకి గురవుతున్నాడు. 150 రూపాయలు పెట్టి 150 రూపాయల టికెట్ దొరికిన అభిమాని చాలా రేర్ గా కనిపిస్తున్నాడు. బయట సింగిల్ థియేటర్స్ లో వచ్చేప్పటికి 60 రూపాయల టికెట్ కొన్న అభిమాని కూడా చాలా తక్కువగానే కనిపిస్తున్నట్టుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా మీద బిజినెస్ పరంగా ఓవరాల్ గా బాగుపడిన సందర్భాలే చాలా ఉన్నాయి. చాలా మంది సంపాదించుకోవడానికి చూస్తున్నారు. ఓవరాల్ గా ఈ 3 రోజులు ఏదైతే ఉన్నాయో శుక్ర, శని, ఆదివారాలు ఈ సినిమా మీద బిజినెస్ చేస్తున్నాయి. ఎంతైతే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కానీ ఈ ఏరియా రైట్స్ కానీ తీసుకున్నారో దాని మీద డబల్ సంపాదించుకునే ఏర్పాట్లు చేసుకున్నారు తప్ప ఒక సినిమాని బతికించే విధంగా కూడా కానీ అభిమానికి సగటు 150 రూపాయల టికెట్ 60 రూపాయల టికెట్ రూపంలో చూపించే విధానంగా కూడా చూపించే అవకాశాలు లేవు. టోటల్ గా డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థ అనేది ఈ 3 రోజులు దీని మీద లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. హరి, ఓకే, నైస్.